ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. జీఎంసీ శానిటరీ 50, 51, 53, 55 డివిజన్లతో పాటు MS1-1Aలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య విభాగం, పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మున్సిపల్ ఉద్యోగుల సమక్షంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్దేశము ఏ రాజకీయ పార్టీ అనుబంధం కాకుండా కేవలం మున్సిపల్ ఉద్యోగుల పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఈ ఫెడరేషన్ పోరాడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ నాయకత్వము 8వ తారీఖున మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని, అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ, అట్లానే CDMA గారిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళతోటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండడానికి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను 12వ PRCలో పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18, 24 సంవత్సరాల స్పెషల్ గ్రేడ్కి ఇంక్రిమెంట్లు ఏ విధంగా ఇస్తున్నారో వాళ్ళ సర్వీస్ని బట్టి కూడా వారి జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేది 12వ PRCలో వాళ్ళకి స్థానం కల్పించాలని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయినా చనిపోయిన ఉద్యోగులకి వాళ్ళ స్థానంలో ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము సానుకూల వాతావరణం పరిశీలించాలని చెప్పేసి అనేది మేము కోరుతా ఉన్నాము. ప్రధానంగా 40 సంవత్సరాల పాటు, 30 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి ఉట్టి చేతులతోటి కేవలం PF తోటి ఉద్యోగులు ఇంటిదారి పడతా ఉన్నారు. వాళ్ళకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసి ఉద్యోగులకి చేయూతనివ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో జీవో ఇచ్చినప్పటికీ కూడా మున్సిపల్ ఉద్యోగుల శానిటేషన్ విభాగంలోను, ఇంజనీరింగ్ విభాగంలోను వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అమలు జరగని పరిస్థితి కనపడతా ఉంది. ఆ ప్రభుత్వ పథకాల్లో 12,000, 10,000 వేతనం పెట్టేసి ఇప్పుడున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి శానిటేషన్ విభాగంలో 21,000 జీతం ఇస్తూ ఉంటే సచివాలయాల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడుతున్నారు కాబట్టి మీకు ఈ పథకాలు అమలు జరగవని చెప్పేసి అనేది ఇలా సచివాలయ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవోని సవరణించి 21,000 జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని చెప్పేసి అనేది కోరుతా ఉన్నాం.